హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు ఒత్తిడి, వ్యాకులత అనే కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఒక 10 డేస్‌లో డీఎస్సీ ఎగ్జామ్ ప్రకటించారని ఫీల్ అవ్వండి ఒకసారి. మీ మానసిక స్థితి ఏంటో చెప్పండి. మీ శారీరక స్థితి ఏంటో చెప్పండి. దట్ ఈజ్ ఒత్తిడండి. అంటే మీకు 10 డేస్‌లో డీఎస్సీ ఎగ్జామ్ ఉందని ప్రకటన విన్న వెంటనే మీకు శారీరకంగా చెమటలు పట్టేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు సరిగ్గా నిద్ర పట్టదు. మీరు చదివింది జ్ఞాపకం ఉండదు. ఏం చదువుతున్నారో మీకు తెలియదు. ఒక సబ్జెక్ట్‌లో కొంచెం చదువుతారు, వేరే సబ్జెక్ట్‌లో కొంచెం చదువుతారు. అలా ఓవరాల్‌గా మీకు స్థిరమైనటువంటి స్టడీ ఉండదు. దేని పట్ల ఏకాగ్రత చూపలేరు. సో, ఇవన్నీ కూడా ఒత్తిడి యొక్క సింప్టమ్స్ అండి. అంటే మీరు ఒత్తిడికి గురయ్యారు అని అర్థం. మరి ఒత్తిడికి ఎక్కువ గురైనప్పుడు మీకు ఒక రకమైన భయం పట్టుకుంటది. ఈ 10 డేస్‌లో ఎలా సరిపోతాయి? అస్సల సిలబస్ అవ్వదు. రేపొద్దున నేను డీఎస్సీ ఫెయిల్ అయిపోతాను. డీఎస్సీ ఫెయిల్ అయిపోయినప్పుడు మా నాన్నగారు ముందు నా మొఖం ఎలా చూపించాలి? నా భర్త నన్ను నమ్మకంతో చదివించాడు. అతని ముందు నేను ఎలా చూపించాలి? సో, నా చుట్టుపక్కల వాళ్ళందరూ డీఎస్సీ టీచర్ అయిపోతావు నువ్వు అన్నారు. వాళ్ళకి నేను ఫెయిల్ అయిపోతాను రేపు. సో, ఇయన్నీ కూడా ఒక అకారణమైనటువంటి భయాలు పట్టుకుంటాయి. సో, ఈ భయాలన్నీ కూడా వ్యాకులత అంటామన్నమాట. అంటే ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువగా కలగడం వల్ల మనకి ఏం ఏర్పడుతుంది? వ్యాకులత అనేది ఏర్పడుతుంది. సో, ఇది ఒత్తిడికి, వ్యాకులతకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి భావన. దీని గురించి ఇంకా విపులంగా మనం నేర్చుకుందాం. సో, ఒత్తిడికి నిర్వచనం చూస్తే, ఒత్తిడి అంటే ఒక సంఘటనకు, ఒక మార్పుకు, ఒక సవాలుకు వ్యక్తి శారీరకంగా, మానసికంగా స్పందించడాన్ని ఒత్తిడి అంటాం. ఒక సవాలు ఏంటా సవాలు? 10 డేస్‌లో సిలబస్‌ను పూర్తి చేయాలి. 6 మంత్స్ పడుతుంది సిలబస్ పూర్తి చేయడానికి. అలాంటి సిలబస్‌ని 10 డేస్‌లో పూర్తి చేయాలి. అప్పుడు మీకు ఏమేర్పడుతుంది? అదొక సవాలన్నమాట. ఆ సవాలుకు మీరు శారీరకంగా చెమటలు పట్టించుకుంటున్నారు. సో, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాడు. మానసికంగా మీ యొక్క జ్ఞాపక శక్తి పోతుంది, ఏకాగ్రత లోపిస్తుంది. సో, ఇవన్నీ కారణాలవుతున్నాయి. ఇలా స్పందించడాన్ని మనం ఏమంటాం? ఒత్తిడి అంటాం. అంటే ఏదైనా సవాలును లేదా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి వ్యక్తి సామర్థ్యం సరిపోనప్పుడు 10 రోజుల్లో సిలబస్‌ని అవగొట్టలేని మీ సామర్థ్యం సరిపోలేదు. 10 రోజుల్లో మీరు సిలబస్‌ని అవగొట్టలేరు. మీ సామర్థ్యం సరిపోనప్పుడు మీకేం కలిగింది? ఒత్తిడి కలుగుతుంది. సో, ఈ ఒత్తిడి శారీరక, మానసిక విధానాల పనితీరును ప్రభావితం చేస్తుంది. శారీరక, మానసిక విధానాల పనితీరు. శారీరకంగా మీకు చెమటలు పట్టడం దగ్గర నుంచి మానసికంగా మీరు గుర్తుండకపోవడం, ఏకాగ్రత లోపించడం ఇవన్నీ కూడా మానసికంగా ప్రభావితం అవుతున్నారు. సో, అంటే మొత్తం వ్యక్తి పైన ఒత్తిడి ప్రభావం ఉంటుంది. సో, మరి ఒత్తిడి యొక్క స్వభావం ఏంటంటే, మరి ఒత్తిడిని నెగెటివ్ సెన్స్‌లోనే చూడాలా ఎప్పుడూను? కాదు. ఒత్తిడి పాజిటివ్ సెన్స్ ఉంది, నెగెటివ్ సెన్స్ ఉంది. సో, ఒత్తిడి యొక్క పాజిటివ్ సెన్స్ ఏంటంటే, మీకు ఫెమిలియర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్కస్ చేస్తారు. సో, మీది ఇస్త్రీ పెట్టె ఉందండి. ఇస్త్రీ పెట్టె మీరు హీట్ అవ్వకుండా మీరు ఇస్త్రీ చేసేసారనుకోండి, అసలు ముడతలు పోతాయా? ఆ చొక్కా మీద ఉన్నటువంటి లేదంటే ఆ డ్రెస్ మీద ఉన్నటువంటి ఆ ముడతలనేవి పోవు. అదే బాగా హీట్ చేశారు, కాలిపోతుంది. అప్పుడు మీరు ఆ షర్ట్ మీద పెట్టి చూడండి, ఆ షర్ట్ కాలిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇస్త్రీ పెట్టెని అస్సలు హీట్ చేయకుండా ముడతలు పోవు. అలా అని బాగా హీట్ చేసేస్తే అక్కడ హోల్ అనేది ఏర్పడుతుంది. సో, ఇలా కాకుండా మధ్యస్థంగా హీట్ చేసి ఆ యొక్క డ్రెస్ యొక్క మెటీరియల్‌ని బట్టి మధ్యస్థంగా హీట్ చేసామనుకోండి, అది ఇస్త్రీ అవుతుంది. ముడతలు పోతాయి. అంటే మన స్ట్రెస్ లెవెల్ గూడా, మన ఒత్తిడి గూడా అస్సలు ఒత్తిడి పెట్టకపోతే అసలు చదవం. ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్‌లో డీఎస్సీ అంటే కొంచెం ఎక్కువ ఒత్తిడికి గురయ్యాం గదా! ఓ సంవత్సరం వరకు డీఎస్సీ లేదన్నాడనుకోండి, చదువుతారా ఎవరన్నా? అంటే మీ మీద ఒత్తిడి లేదు. ఒత్తిడి లేకపోతే మీరు చదవరు. సో, అలా అని చెప్పి 10 డేస్‌లోనే డీఎస్సీ అన్నాడనుకోండి, ఒత్తిడి పెరిగిపోయింది. అప్పుడు కూడా మీరు చదవాలన్నా చదివింది గుర్తుంటలే. సో, ఈ 2 కూడా ప్రాబ్లమ్సే. అదే ఒక 6 మంత్స్ ఇచ్చారిప్పుడు, చాలా నిదానంగా చదువుకుంటూ వెళ్తారు. సో, అంటే ఒత్తిడి అస్సలు లేకుండా ఉండకూడదు. ఒత్తిడి బాగా ఎక్కువై ఉండకూడదు. ఒత్తిడి మధ్యస్థంగా, సమతుల్యంగా మన శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా ఉండాలి. సో, ఇలా మన మీద కాదు, విద్యార్థుల మీద కూడా మనం ఒత్తిడి అనేది ఆ విధంగానే కలిగించాలి.
సో మధ్యస్థంగా కలిగించాలన్నమాట. ఇది ఒత్తిడి యొక్క స్వభావం. మరి అధిక ఒత్తిడికి గురైనటువంటి విద్యార్థుల లక్షణాలు ఎలా ఉంటాయి? ఆల్రెడీ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి మీకు తెలిసిపోతాయి ఇవన్నీ. తరచుగా తలనొప్పి రావడం, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, జుట్టు పీక్కోవడం, గోర్లు కొరకడం, అతిగా తినడం, నిద్ర పట్టకపోవడం, సరిగ్గా వినలేకపోవడం, గ్రహణశక్తి లోపం, చెప్పవలసిన విషయాన్ని సక్రమంగా చెప్పలేకపోవడం, సమయపాలన సరిగ్గా నిర్వర్తించలేకపోవడం, తగిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, స్థిరంగా లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, అన్యమనస్కంగా ఉండడం, జ్ఞాపక శక్తి క్షీణించడం, దేనిపైన ఆసక్తి లేకపోవడం, బాధ్యతల నుంచి తప్పుకోవడం, పోటీ పడలేని తత్వం, ఓటమికి లొంగిపోవడం, ఇతరులను నిందించడం, ఇతరులను సరిగ్గా అంచనా వేయలేకపోవడం, ఆత్మహత్యా ప్రయత్నాలు. సో ఇవన్నీ కూడా ఒత్తిడి యొక్క లక్షణాలండి. అధిక ఒత్తిడికి గురైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలన్నమాట. మీరు ఏం చేస్తారు? సరిగ్గా వినలేరు, సరిగ్గా నిద్ర పట్టదు, ఎక్కువ తినేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు అతిగా తినడం అనేది అసలు ఒత్తిడి యొక్క లక్షణం కాదేమో అనుకుంటాం. బట్ ఎగ్జామ్‌లో అతిగా తినడం అనేది కూడా ఆప్షన్ ఇస్తాడు. సో అది మన ఒత్తిడి యొక్క లక్షణంగా గుర్తించాలి. అతిగా తినేస్తారు. సో జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది, దేనిపైన ఆసక్తి చూపలేరు, స్థిరంగా ఉండలేరు, పోటీ పడలేరు, ఇంక ఓటమిని అంగీకరించేస్తారు. సో ఇవన్నీ బాగా ఒత్తిడికి గురైతే ఇంకా ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇవి ఒత్తిడి యొక్క లక్షణాలు. నెక్స్ట్, విద్యార్థులు ఒత్తిడి కలిగించే అవకాశం ఉన్న వివిధ అంశాలు ఏంటంటే, విద్యార్థులు ఆసక్తి, సహజ సామర్థ్యం ఉన్న రంగంలో కాకుండా మరో దాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాట. మీకు టీచింగ్ పట్ల ఆసక్తి ఉందండి. సో టీచింగ్ జాబ్ రావట్లేదని చెప్పి మీరు వేరొక దాన్ని ఎన్నుకున్నారు. అప్పుడు మీరు ఆ జాబ్‌లో సాటిస్ఫాక్షన్ పొందగలరా? ఎప్పుడూ కూడా ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. ఎందుకంటే టీచింగ్ జాబ్‌లో ఎంత మీ మీద ఒత్తిడి, స్ట్రెస్ ఉన్నా సరే మీకు ఇష్టమైన జాబ్ కాబట్టి, మీకు సహజ సిద్ధంగా సహజ సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా హ్యాపీగా చేసుకుంటారు. బట్ వేరొక జాబ్‌లో అసలు కష్టం కాకపోయినా దాన్ని ఒత్తిడిగా భావిస్తారు. సో తల్లిదండ్రులు గానీ, ఉపాధ్యాయులు గానీ లేదా ఇతరులు ఎవరైనా ఖచ్చితంగా ఇంత శాతం మార్కులు తెచ్చుకోమనడం, లేదా 1 లేదా 2వ ర్యాంకు రావాలని నిబంధన విధించడం, ఇవన్నీ కూడా మనకి ఒత్తిడికి గురి చేస్తాయి. అనుభూతులను, అనుభవాలను పంచుకునే అవకాశం లేనప్పుడు. సో తల్లిదండ్రులుగా మీరున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు స్కూల్లో వాళ్ళ అనుభూతులు, అనుభవాలు, కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. వాటిని పంచుకునే అవకాశం ఇవ్వాలి. మీకు టైం లేదని వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని వదిలేస్తే, వాళ్ళ అనుభూతులను, అనుభవాలను పంచుకోవడానికి వేరొక వ్యక్తిని ఎతుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు చాలా మాట్లాడాలనుకుంటారు. వాటిని వినేటువంటి ఓపిక మీకు ఉండాలి. అలా లేనప్పుడు వాళ్ళు పాపం అన్నీ తనలోనే దాచుకొని ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అతి గారాబంతో అవసరమైన దానికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా పిల్లలు ఎప్పుడైనా జటిలమైనటువంటి సమస్యలు ఎదురైనాయనుకో, అప్పుడు కూడా ఒత్తిడికి గురవుతారు. సో అతిగా గారాబం పెట్టేస్తారు మరి పిల్లల్ని. ప్రతీదీ కూడా మీరే చేసేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి కష్టం కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేయనివ్వట్లేదు. అప్పుడు ఒకేసారి కష్టం వస్తే వారు తట్టుకోలేరు కదా! అప్పుడు ఒత్తిడికి గురవుతారు. చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురవుతారు. అలాగే తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును గురించి అతిగా ఆలోచిస్తూ, సో తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచన చేస్తారు. సో పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందిరా నీ భవిష్యత్తు అని చెప్పి వాళ్ళు మన దగ్గర మాట్లాడారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పిల్లలు కూడా భయాందోళనలు ఎక్కువవుతాయి, ఒత్తిడికి గురవుతారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. డీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ తల్లిదండ్రులు మీ దగ్గరికి వచ్చి మీ భవిష్యత్తు గురించి కొంచెం నెగిటివ్‌గా మాట్లాడారనుకోండి, ఆ ఇంపాక్ట్ మీ మీద చాలా ఉంటుంది. చాలా ఒత్తిడికి గురవుతారు మీరు. అవును కదా! నేను ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసేస్తున్నానేంటి? అసలు ఏమవుతానో ఏంటో అన్నటువంటి ఒక ఒత్తిడి మీకు ఎక్కువ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరుల మాటల కంటే తల్లిదండ్రుల మాటల యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, వినోద ఉల్లాస కృత్యాల లోటు వల్ల. సో కదా! మనకి ఏకధాటిగా అలా చదువుతూ కూర్చుంటే మీకేమవుతారు? ఒత్తిడికి గురవుతారు. కొంచెం సినిమాలకు వెళ్ళడం, లేదా బయటికి వెళ్ళి నలుగురితో మాట్లాడడం. సో లేదా మన ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళతోటి పాజిటివ్ వేవ్ ఉండాలి. నెగెటివ్ వేవ్ ఉన్న వాళ్ళతో కాదు. పాజిటివ్‌గా మనకి ప్రోత్సహించే వాళ్ళతోటి, అంతా పాజిటివ్‌గా మాట్లాడే వాళ్ళతోటి మనం ఒక 4 నిమిషాలు మాట్లాడినా మనసు విప్పి చాలా ప్రశాంతంగా ఒత్తిడి అనేది స్ట్రెస్ ఫ్రీ అవుతాం మనం. సో ఏదైనా ఆట ఆడినా, సో ఇవన్నీ కూడా వినోద ఉల్లాస కృత్యాల్లో పాల్గొంటే మనం స్ట్రెస్ ఫ్రీ అవుతాం. పాల్గొనకపోతే స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే,
విద్యార్థులు వారి శక్తి సామర్థ్యాలు, పరిమితులకు తెలుసుకునేటట్లు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శక్తి సామర్థ్యాలు ఏంటి అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం 10 డేస్‌లో పూర్తి చేయలేం. ఓకే. మరి ఎన్ని డేస్‌లో పూర్తి చేయగలం? ఒక 3 మంత్సో, 4 మంత్స్‌లో పూర్తి చేయగలం. అలా కాబట్టి మనం అప్పటి నుంచే చదువుకుంటూ ఉంటాం. సో, మనకిప్పుడు తెలియాలి 6 మంత్స్ ఇచ్చారు. 6 మంత్స్ ఇచ్చినప్పుడు నేను 6 మంత్స్‌లోనే నా మైండ్ సహకరిస్తది పూర్తి చేయడానికి. 1 మంత్, 2 మంత్స్ వచ్చినప్పుడు సహకరించదు. నీ శక్తి సామర్థ్యాలు, నీ యొక్క ఆత్మభావన ఉండాలి. ఆత్మభావన ఉంటే అప్పుడు నువ్వు ఒత్తిడికి గురికావు. విద్యార్థులకు ఉన్న శక్తి సామర్థ్యాలు వినియోగించడానికి కావాల్సిన వనరులను, అవకాశాలు కల్పించాలి. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్‌గా వివిధ అంశాలకు తగినంత సమయాన్ని, ప్రాధాన్యతని ఇచ్చి నడుచుకునేటట్లు చూడాలి. అంటే కేవలం మనం చదువుతానే కూర్చుంటాం. మన సాంఘిక సంబంధాలనేవి దెబ్బతింటాయి. ఇతరుల వ్యక్తులతో మాట్లాడకుండా కేవలం మనం చదువే ధ్యేయంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సాంఘిక సంబంధాలనేవి దెబ్బతింటాయి. అలాగే శారీరక పరంగా కూడా మనం చదువు పట్లే మన కాన్సంట్రేషన్ పెట్టి మన హెల్త్ ఇష్యూస్ చాలా మనం కొని తెచ్చుకుంటాం. సో, ముఖ్యంగా ఒబెసిటీ ఎక్కువగా మనం అలా కూర్చొని చదివితే కొన్నాళ్ళకి మనం ఒబెసిటీకి గురవుతాం. సో, ఇవన్నీ కూడా శారీరకపరమైనటువంటి అంశాలకు, సాంఘికపరమైనటువంటి అంశాలకు మనకు ఎక్కువగా గురవుతాం. సో, కాబట్టి ప్రతి అంశానికి కూడా తగినంత సమయం ఇచ్చేటట్లుగా చూడాలి. విద్యార్థులు వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా సాధించగలిగే లక్ష్యాలను ఏర్పరచుకునేటట్లు, వాటిని సాధించగలిగే క్రమ పద్ధతిలో శ్రమించేటట్టు ప్రోత్సహించాలి. పోటీ ఎక్కువగా ఉందాం, విరామం లేకుండా చదవమని ఒత్తిడి చేయకూడదన్నమాట. ఎంత అవుతే అంత అవుతది. అంతే. నీ శక్తి సామర్థ్యానికి మించి నువ్వు ఏది చేసినా అది మళ్ళీ నీకే తగులుద్ది. సో, దానివల్ల రిజల్ట్ ఎక్కువ వస్తదని కాదు. శక్తి సామర్థ్యాలకు మించి మనం రిజల్ట్ ఎక్కువ రప్పించలేం. సో, మన శక్తి సామర్థ్యాలకు తగినట్లుగానే రిజల్ట్ వస్తది. సో, మన బద్ధకం లేకుండా మన శక్తి సామర్థ్యాలు ఎంత మేరకు ఉన్నాయో అంత మేరకు చదివితే చాలు. అంతకు మించి నిద్రలో త్యాగం చేసేస్తే మొదటికే మోసం వస్తదన్నమాట. నీ శారీరకంగా, మానసికంగా బలహీనంగా తయారవుతావు. అప్పుడు మొదటికే మోసం వస్తది. సో, విద్యార్థులు రిలాక్స్ అవ్వడానికి, వారి అభిరుచికి తగినంత సంగీతాన్ని వినడానికి, ఆటలాడడానికి, సినిమా చూడడానికి ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. వైయక్తిక భేదాలకు దృష్టిలో పెట్టుకొని ఇంటి పని ఇవ్వాలి. సో, హోంవర్క్ కూడా మీరు విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చినప్పుడు వారి వైయక్తిక భేదాలకు ఇవ్వాలి. వారి శక్తి సామర్థ్యాలకు ఆధారంగా ఇవ్వాలి. అన్ని సబ్జెక్టు ఇంటి పని ఒకే రోజు కాకుండా ఒకే రోజైతే ఏమవుతుంది? తక్కువ సమయంలో ఎక్కువ హోంవర్క్ చేయాలి. అప్పుడు కూడా ఒత్తిడికి గురవుతాడు. కాబట్టి వేరు రోజుల్లో వేరు సబ్జెక్టులు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. నిరాడంబరంగా జీవనశైలిని అలవరుచుకోవడానికి వారిని నిరాడంబరమైనటువంటి జీవనశైలిని. ఎందుకంటే ఆడంబరమైనటువంటి జీవనశైలిని వాడు అలవాటు చేసుకున్నాడనుకో, లగ్జరీ లైఫ్‌ని అలవాటు చేసుకున్నాడనుకో, ఒక్కసారిగా అన్నీ పోయినాయనుకో ఒత్తిడికి గురైపోతాడు. అసలు బతకలేడు. సో, కాబట్టి నిరాడంబరమైనటువంటి ప్రతీదీ సర్దుబాటు చేసుకుంటూ, చాలా నిరాడంబరంగా మన లైఫ్ స్టైల్‌ని అలవాటు చేసుకున్నామనుకో, తర్వాత ఒకసారి లగ్జరీ లైఫ్ వచ్చినా దాన్ని ఫీల్ అవుతాం మనం. అదే లగ్జరీ లైఫ్‌ని అలవాటు చేసుకున్నారనుకో ఏమవుతది? ఒకేసారి అన్నీ పోయినప్పుడు ఒత్తిడికి గురవుతారు. సో, మరి ఒత్తిడి నిర్వహణ ఎలాంటంటే, అధిక ఒత్తిడికి లోనయ్యేటువంటి పరిస్థితులు, సంఘటనలను విశ్లేషించి ఒత్తిడికి గల కారణాలు తెలుసుకునేటట్లు చేయాలి. ఒత్తిడి ఏర్పడినప్పుడు శ్వాసక్రియ వేగం పుంజుకుంటుంది. అదేవిధంగా కండరాల్లో టెన్షన్ అధికంగా ఉంటుంది, తన్యత. సో, శ్వాసక్రియ, కండరాల తన్యతలను మన నియంత్రణలో ఉంచుకోవాలి. దానికి సంబంధించిన యోగా, ధ్యానం వంటివి చేయాలి. సో, ఒత్తిడికి గురైనప్పుడు తెలుసు కదా, కొంతమంది 1-100 వరకు అంకెలు లెక్కెడతారు. లేదా 100 నుంచి మళ్ళా రివర్స్‌లో అంకెలు లెక్కపెడతారు. ఏంటంటే మన శ్వాసక్రియను మన అదుపులో ఉంచుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట అది. నెక్స్ట్ ఆహార నియమాలను పాటించడం, మన శరీరానికి పడని పదార్థాలను తినకుండా ఉండడం. సో, ఒత్తిడికి గురైనప్పుడు ఎక్కువగా కొంతమందికి వామిటింగ్స్ కూడా వస్తాయి. సో, అవి ఎందుకు వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్ రోజు నూనె పదార్థాలు ఎక్కువగా తినేసి ఎగ్జామ్‌కెళ్ళాం. నార్మల్ రోజులో నూనె పదార్థాలు తిన్నా పెద్ద ఇంపాక్ట్ ఎప్పుడు వామిటింగ్స్ రాలేదు మనకి. బట్ ఆ ఎగ్జామ్ రోజు నూనె పదార్థాలు ఎక్కువగా తిని ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు మాత్రం మనకు వికారంగా అనిపించింది. ఎందుకు ఇలా అనిపిస్తుందంటే, స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ అనేది మన శారీరకంగా కూడా ఎఫెక్ట్ చూపెడుతుంది అనుకున్నాం కదా. సో, అందుకే శారీరకంగా పడని పదార్థాలు తినకూడదన్నమాట. సో, ప్రశాంతంగా నిద్రపోవాలి. జీవితంలో మార్పు సహజం కాబట్టి మార్పుకు సంసిద్ధంగా ఉండాలి. మార్పు సహజం కదా. సో, ఆ మార్పు జరుగుద్ది. ఓకే. మార్పు మనకి కొంతమంది కౌమార దశలో కూడా ఎక్కువగా ఒత్తిడికి గురవుతాడు. అందుకే స్టాన్లీ ఏమంటాడు? ఒత్తిడి ఒడిదుడుకులతో కూడిన దశ అంటాడు కౌమార దశని. ఎందుకంటే శారీరక పరంగా సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకి ప్రతిబింబిస్తాయి. వాళ్ళలో వస్తాయి. దానివల్ల వాళ్ళు ఇంతకు ముందు లేనటువంటి ప్రవర్తన అంతా కూడా వాళ్ళలో కనపడుద్ది.
సో దానివల్ల వాళ్ళు ఒత్తిడికి గురవుతారన్నమాట. సో కానీ మార్పు సహజం అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళకి అవగాహన కల్పిస్తే దాంట్లో కూడా ఒత్తిడికి గురవ్వరు. మానసిక శక్తులను వినియోగించుకోవడం, వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉండడం. ఎప్పుడు కూడా రియాలిటీలో బతకాలండి. రియాలిటీలో బతికినోడికి ఎప్పుడు కూడా స్ట్రెస్ ఉండదు. రియాలిటీలో కాకుండా మీరు ఊహాజనితంగా బతుకుతున్నారనుకోండి, ఇమాజినేటివ్ వరల్డ్‌లో బతుకుతుంటే ఖచ్చితంగా మీరు రియాలిటీ తెలిసినప్పుడు ఒత్తిడికి గురవుతారు. కాబట్టి రియాలిటీలో బతకాలి. నెక్స్ట్ సమయపాలన పాటించడం. ఇవన్నీ కూడా ఒత్తిడి నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు. ఇది ఒత్తిడి గురించి ఇక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం వ్యాకులత గురించి నేర్చుకుందాం. సో వ్యాకులత చూడండి, ఒత్తిడి గురించి 2 పాయింట్స్ ఉన్నాయి. అధిక ఒత్తిడికి గురిచేసే పరిస్థితులకు, సంఘటనలకు, వస్తువులకు, వ్యక్తులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. సో కొంతమంది మన ఫ్రెండ్స్‌లోనూ ఉంటారు. ఎక్కువగా వాళ్ళు స్ట్రెస్ అవ్వడమే కాకుండా మన మీద కూడా స్ట్రెస్ పెట్టేస్తారు. సో అలాంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉండాలన్నమాట. అలా వీలు కాని పక్షంలో ఆయా సంఘటనలకు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావాల్సిన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. సో ఒకవేళ అలాంటి పరిస్థితులకు, అధిక ఒత్తిడికి గురి చేసేటువంటి పరిస్థితులకు మీరు దూరం కాలేకపోతున్నారు. అలాంటప్పుడు మీరు తగినటువంటి స్కిల్స్ ఏర్పాటు చేసుకోవాలి. స్కిల్స్ ఉండాలన్నమాట మీకు అవి ఎదుర్కోవడానికి. ఆసక్తులకు, సామర్థ్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు ఎన్నుకొని అందులో పాల్గొనడం ద్వారా ఉల్లాసాన్ని, తృప్తిని పొందుతూ మన ఆసక్తి ఏంటి? టీచింగ్. సో కాబట్టి టీచింగ్ జాబ్‌నే ఎంచుకోవాలి. సో ఏదో ప్రజల్లో గొప్పతనం పొందడం కోసం, లేదా సమాజంలో ఒక హోదా పొందడం కోసం వేరొక జాబ్‌ని మీరు ఎన్నుకున్నారనుకోండి, మీ శక్తి సామర్థ్యానికి మించి అసలు మీకు ఇష్టం లేని జాబ్‌ని ఎన్నుకున్నారనుకోండి ఇతరుల కోసం, అప్పుడు మీరు ఖచ్చితంగా ఒత్తిడికి గురవుతారన్నమాట. నెక్స్ట్ మనకి వ్యాకులత. వ్యాకులత అంటే చెప్పుకున్నాం కదా, ఏదో జరుగుతుందనేటువంటి భయం మాట. ఒత్తిడి వల్ల కలుగుతుండేది. ఫర్ ఎగ్జాంపుల్ లక్షణాలలో చూస్తే ఎక్కువగా గుండె కొట్టుకుంటుంది, చెమటలు పట్టడం, నిద్రలేమి, శ్వాసక్రియ నాదాలు, ఎక్కువగా రక్తం కండరాలకు వెళ్ళడం, వణుకు, జ్వరం, భయం, జీర్ణశక్తి తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఒత్తిడిలో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఎందుకంటే ఒత్తిడి వల్ల కలిగేటువంటి ఒక ఇదే వ్యాకులత. ఇదేంటి? కారణరహితమైన భయం వల్ల ఏదో కీడు జరుగుతుందన్న ఊహలు పదే పదే రావడం వల్ల కలిగేటువంటి మానసిక స్థితి మాట. ఏదో జరుగుతుందన్నటువంటి ఊహలు పదే పదే రావడం వల్ల కలిగేటువంటి మానసిక స్థితి. అంటే డిఎస్సి ఎగ్జామ్ పోద్దేమో, తర్వాత నన్ను బతకనిస్తారో, చంపేస్తారో, లేకపోతే ఈ సమాజం నన్ను ఎలా చూస్తుందో. సో ఇలా ఒక కారణమైనటువంటి పదే పదే ఊహలు రావడం మాట. ఈ ఊహలు రావడమే మనం ఏమంటాం? వ్యాకులత అంటాం. ఈ వ్యాకులత యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ తొలగించడం ఎలా? విద్యార్థులు టార్గెట్ విధించకుండా క్రమంగా వారిలో ఆత్మస్థైర్యం నింపాలి. సో టార్గెట్ విధించేసి ఇక్కడితో అయిపోవాలంటే అప్పుడు వాళ్ళ భయం పుట్టి అవ్వకపోతే నాకు పెండింగ్ ఉండిపోద్దేమో అన్నటువంటి ఒక వ్యాకులత వాళ్ళలో ఉంటుంది, యాంగ్జైటీ మాట. కాబట్టి ఆ టార్గెట్ విధించకుండా జస్ట్ ఆత్మస్థైర్యం వాళ్ళలో ఎప్పటికప్పుడు నువ్వు చదవగలవు, నువ్వు చేయగలవు అనేటువంటి ఒక ఆత్మస్థైర్యం నింపాలి. సో వీలైనన్ని పరీక్షలు పెట్టాలి, మాక్ టెస్ట్లు ఎక్కువ రాయాలి. మీరు కూడా ఎగ్జామ్ ముందు మాక్ టెస్ట్లు ఎక్కువ రాస్తే ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిపోతాయి, ఏమవుతుందో అనేటువంటి భయం తగ్గిపోద్ది. ఎందుకంటే ఎగ్జామ్ ఫీల్ ఇక్కడే కలిగిపోతుంది కదా, ఏమవుదులే ఇలాగే ఉంటుంది ఎగ్జామ్ అనుకుంటారు అన్నమాట. నెక్స్ట్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్నేహపూర్వకంగా ప్రవర్తించాలి. సో ఏమవ్వదు అన్న ఒక భరోసా మనకి ఇచ్చారనుకో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అప్పుడు మనం కూడా ధైర్యంగా ఉంటాం. నెక్స్ట్ వీలైనన్ని ఎక్కువ మందితో మాట్లాడించడం, పాఠశాల కృత్యాల్లో పాల్గొనేటట్టు చేయడం. దేని పట్ల వ్యాకులత పొందుతున్నారో మొదట దాన్ని తొలగించాలి. వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించాలి. వ్యాకులత మితిమీరకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూడాలన్నమాట. సో ఇవన్నీ కూడా వ్యాకులత తొలగించడానికి మనకి ప్రయత్నాలు. సో ఇది ఓవరాల్గా స్ట్రెస్కి సంబంధించి, వ్యాకులతకు సంబంధించిన కాన్సెప్ట్. ఇక్కడితో మనకి మూర్తిమత్వంలో ప్రతి కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. మూర్తిమత్వం లెసన్ మొత్తం మనకి కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.